టాంజిరో తన స్వాట్ చెప్పించుకోవడానికి స్వాట్ స్మిత్ విలేజ్ కి వెళ్తాడు. అక్కడ తొకితో, మిత్సురి, గెనియా ఉంటారు. అప్పర్ 5 ర్యాంక్ డీమన్ గ్యోక్కో, అప్పర్ 4 ర్యాంక్ డీమన్ హన్తెంగు ఆ విలేజ్ కి వచ్చి స్వాట్ స్మిత్స్ ని అటాక్ చేస్తారు. తొకితో గ్యోక్కో వాటర్ ట్రాప్ లో ఇరుక్కుంటాడు. లోపల బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేదు. హన్తెంగు లో నుంచి 4 డీమన్స్ వస్తారు. యాంగర్, ప్లెజర్, జాయ్, సాడ్. ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న యానిమే డీమన్ స్లేయర్ పార్ట్ 16. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. గెన్యా అమ్మ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. గెన్యా నాన్న మంచివాడు కాదు, ఏమీ పని చెయ్యడు. తన వైఫ్ ని, పిల్లల్ని కొడుతూ ఉంటారు. వాళ్ళకి సనేమి, గెన్యాతో పాటు 7 పిల్లలు. సనేమి, గెన్యా పెద్ద కొడుకులు. ఎవరో కోపంతో గెన్యా నాన్నని చంపేస్తారు. అప్పుడు సనేమి, గెన్యా ఒక ప్రామిస్ చేసుకుంటారు, మనమిద్దరం మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవాలి అని. ఒకరోజు గెన్యా అమ్మ పని మీద బయటికి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు. అమ్మ ఎప్పుడూ ఇంత లేట్ గా రాలేదు అని గెన్యాని ఇంట్లో ఉండమని సనేమి తన అమ్మని వెతకడానికి వెళ్తాడు. ఇంట్లోకి ఒక డీమన్ వచ్చి అందరినీ అటాక్ చేస్తుంది. సనేమి వచ్చి డీమన్ ని అందరి నుంచి దూరంగా తీసుకువెళ్తాడు. గెన్యా తప్ప అందరూ చనిపోతారు. గెన్యా డాక్టర్ ని పిలవడానికి వెళ్తాడు. పొద్దునవుతుంది. గెన్యాకి సనేమి డీమన్ కనిపిస్తారు. సనేమి మీద బ్లడ్ ఉంటుంది. డీమన్ చనిపోయి ఉంటుంది. డీమన్ ఎవరో కాదు, గెన్యా అమ్మ. ఆ రోజు నైట్ తను డీమన్ గా మారింది. గెన్యా సనేమితో అమ్మని ఎందుకు చంపావు, నువ్వు హంతకుడివి అంటూ ఏడుస్తాడు. ఇప్పుడు గెన్యాని యాంగర్ డీమన్ చంపయ్యబోతాడు. గెన్యా, అన్నయ్య, నిన్ను నేను అప్పుడు అలానే ఉండకూడదు. మమ్మల్ని కాపాడడానికి నువ్వు అమ్మతో ఫైట్ చేశావు. తను చనిపోయినప్పుడు డీమన్ మన అమ్మని నీకు తెలిసింది. అమ్మని నీ చేతులతో చంపుకున్నావు అని బాధలో, షాక్ లో ఉండి ఉంటావు. నేను నీతో అలా మాట్లాడాను. నాకు టాలెంట్ లేదు, బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేను, నీలాగా హషిరా అవ్వలేను. ఒక హషిరానే ఇంకొక హషిరాని కలవగలడు. హషిరా అవ్వడానికి నేను చాలా ట్రై చేశాను, కానీ నా వల్ల అవ్వలేదు, నన్ను క్షమించు అనుకుంటాడు. అప్పుడు టాంజిరో వచ్చి యాంగర్ డీమన్ తో ఫైట్ చేస్తూ గెన్యాతో గివ్ అప్ ఇవ్వద్దు, హన్తెంగుని ఓడించాలి అంటాడు. వెనుక నుంచి సాడ్ డీమన్ టాంజిరోని అటాక్ చేస్తాడు. గెన్యా టాంజిరోకి అడ్డం వెళ్తాడు. తనకి దెబ్బలు తగులుతాయి. టాంజిరోతో నేను కాదు, నువ్వు హన్తెంగుని చంపాలి అని సాడ్ డీమన్ తో ఫైట్ చేస్తాడు. టాంజిరో హన్తెంగుని చంపడానికి వెళ్తాడు. హన్తెంగు ఫియర్ డీమన్. హేట్ డీమన్ వచ్చి టాంజిరోని అటాక్ చేస్తాడు. యాంగర్, ప్లెజర్, జాయ్, సాడ్ డీమన్స్ కన్నా హేట్ డీమన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు. యాంగర్ డీమన్ ప్లెజర్ డీమన్ ని, జాయ్ డీమన్ ని, సాడ్ డీమన్ ని అబ్జర్వ్ చేసుకొని హేట్ డీమన్ గా మారతాడు. యంగ్ గా ఉంటాడు. హన్తెంగుని సేఫ్ గా ఉంచుతాడు. టాంజిరో గెన్యాకి భయం వేస్తుంది. తొకితో వాటర్ లో ట్రాప్ అయి ఉంటాడు. బయటికి రాలేడు. లోపల బ్రీతింగ్ టెక్నిక్స్ వాడలేడు. తన స్వాట్ కూడా పాడైంది. గ్యోక్కో పాయిజన్ నీడిల్స్ వల్ల పాయిజన్ కూడా చిన్నగా తనలోకి వెళ్తుంది. స్వాట్ స్మిత్స్ ఒక్క చోట ఏదో దాస్తున్నారు అని గ్యోక్కో అక్కడికి వెళ్తాడు. హగానెజుకా బొమ్మలో ఉన్న 300 సంవత్సరాల ముందు స్వాడ్ ను బాగు చేస్తూ ఉంటాడు. గ్యోక్కో వచ్చినా పట్టించుకోడు. గ్యోక్కోకి కోపం వచ్చి హగానెజుకాని అటాక్ చేస్తాడు. తన మాస్క్ విరిగిపోతుంది. అయినా స్వాడ్ చేయడం ఆపడు. తొకితో ఇంకా నేను చనిపోతాను అని గివప్ ఇస్తాడు. అబ్బాయి వచ్చి తొకితోని కాపాడడానికి ట్రై చేస్తాడు. డీమన్ తనని అటాక్ చేస్తుంది. అబ్బాయి బయట నుంచి లోపలికి గాలి ఊదుతాడు. తొకితో ఆ గాలి పీల్చుకొని బ్రీతింగ్ టెక్నిక్స్ తో వాటర్ నుంచి బయటపడతాడు. అయినా పాయిజన్ వల్ల వీక్ గా ఉంటాడు. అబ్బాయి కింద పడిపోయి ఉంటాడు. డీమన్స్ తన దగ్గరికి వస్తాయి. తొకితోకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. తన నాన్న చెట్లని కొట్టి వుడ్ అమ్మేవాడు. తొకితో తన నాన్నకి హెల్ప్ గా ఉండేవాడు. తొకితో నాన్న కళ్ళు అచ్చం టాంజిరో కళ్ళలాగే ఉండేవి. అందుకే తొకితోకి టాంజిరోని చూసినప్పుడు తన నాన్న గుర్తొచ్చేవాడు. ఒకరోజు తొకితో అమ్మకి ఒంట్లో బాలేదు. వాళ్ళ నాన్న వర్షంలో మూలికలు తేవడానికి వెళ్తాడు. కొండ మీద నుంచి కాలు జారి కింద పడి చనిపోతాడు. తొకితో అమ్మ కూడా అదే రోజు చనిపోతుంది. తొకితోకి ట్విన్ బ్రదర్ ఉండేవాడు. తన అన్నయ్య నాన్న వర్షంలో మూలికలు తేవడానికి వెళ్లడం అనవసరం. ఆ మూలికలతో అమ్మ ఏమీ బ్రతకదు. నాన్న వెళ్ళకపోయి ఉంటే నాన్న అయినా బ్రతికి
ఉండేవాడు అంటాడు. తొకితో బాధపడతాడు. తొకితో అన్నయ్య హార్ష్ గా మాట్లాడేవాడు. తొకితోకి అమ్నీషియా ఉన్నప్పుడు తన ట్విన్ లాగా మాట్లాడాడు. తొకితో నేనంటే మా అన్నయ్యకి ఇష్టం లేదు అనుకుంటాడు. ఒకరోజు వాళ్ళని కలవడానికి దూరం నుంచి మాస్టర్ కగుయా వైఫ్ అమానే వస్తుంది. వాళ్ళతో మీ ఫ్యామిలీ సన్ బ్రీతింగ్ టెక్నిక్స్ వాడారు, మీరు స్వార్ట్స్ మ్యాన్ అయి మనుషుల్ని కాపాడొచ్చు అంటుంది. తొకితో అన్నయ్య అమానేని తిట్టి పంపించేస్తాడు. తొకితో తన అన్నయ్యతో మనం స్వార్ట్స్ మ్యాన్ అవుదాం, అప్పుడు అందరినీ కాపాడొచ్చు అంటాడు. తన అన్నయ్య అందరూ అందరినీ కాపాడడానికి పుట్టలేదు, కాపాడే వాళ్ళు వేరుగా ఉంటారు, మనం కాదు. వేరే వాళ్ళని కాపాడే ముందు మనం మన గురించి ఆలోచించాలి. ఎప్పుడు పని చేస్తూ అమ్మకి ఆరోగ్యం పాడైంది. నేను రెస్ట్ తీసుకోమని ఎంత చెప్పినా వినలేదు. నాన్న అంత వర్షంలో అమ్మ కోసం బయటికి వెళ్ళాడు, ఇద్దరూ చనిపోయారు. అమ్మానే మనల్ని మోసం చేస్తుంది. మన ఫ్యామిలీ స్వార్ట్స్ మ్యాన్ అయితే మనం కూడా అవ్వాలా? ఇంకా ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడకు అని తిడతాడు. తొకితో ఏడుస్తాడు. అప్పట్నుంచి ఇద్దరూ మాట్లాడుకోరు. అమానే వాళ్ళని రోజూ కలుస్తుంది. తొకితో అన్నయ్య ఆమెని తిట్టి పంపించేస్తూ ఉంటాడు. ఒకరోజు నైట్ ఇద్దరూ ఇంట్లో పడుకొని ఉంటారు. డీమన్ వచ్చి తొకితో అన్నయ్యని అటాక్ చేస్తాడు. తొకితో కోపంతో డీమన్ ని ఓడిస్తాడు. ఇంటికి వెళ్లి చూసేసరికి తన అన్నయ్య బ్రతికే ఉన్నాడు, కానీ చాలా బ్లడ్ పోతుంది. దేవుడికి ప్రార్థిస్తాడు, మా తమ్ముడిని ఎలాగైనా రక్షించండి, తను నాలాగా కాదు, అందరినీ కాపాడాలి అంటూ ఉంటాడు. చాలా మంచివాడు అని. ఇప్పుడు తొకితో లెగిచి డీమన్స్ ని ఓడించి అబ్బాయిని కాపాడతాడు. తన మొహం మీద మార్క్ వస్తుంది. టాంజిరో తల మీద కూడా అదే మార్క్ ఉంటుంది. తన స్వార్డ్ స్మిత్ నుంచి కొత్త స్వార్డ్ తీసుకుంటాడు. హగా నెజుకాకి కన్ను పోయినా ఇంకా స్వార్డ్ చేస్తూనే ఉంటాడు. గ్యోక్కో తొకితోని చూసి ఇతను ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు, వాటర్ ట్రాప్ నుంచి ఎలా బయటపడ్డాడు అని షాక్ అవుతాడు. ఇంతకు ముందు కన్నా స్ట్రాంగ్ గా ఫాస్ట్ గా తొకితో గ్యోక్కోతో ఫైట్ చేస్తాడు. గ్యోక్కో కూడా అప్గ్రేడ్ అవుతాడు. తొకితో అన్నయ్య బాడీ కుళ్ళిపోతుంది. తనకి తగిలిన దెబ్బ మీద మ్యాగెట్స్ వస్తాయి. అప్పటిదాకా వాళ్ళు అలానే వాళ్ళ ఇంట్లోనే చేతులు పట్టుకొని ఉంటారు. తొకితో ఇంక నేను కూడా చనిపోతాను అనుకుంటాడు. సమయానికి అమానే వచ్చి తొకితోని కాపాడుతుంది. తొకితోకి మెమరీస్ లేకపోయినా డీమన్స్ మీద కోపం ఉంటుంది. రోజు బాగా ట్రైనింగ్ తో స్ట్రాంగ్ గా అవుతాడు. అప్పర్ 5 ర్యాంక్ డీమన్ గ్యోక్కోని ఒక్కడే ఓడించాడు. టాంజిరో వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అనుకుంటూనే కింద పడిపోతాడు. ఇంత జరుగుతున్నా హగా నెజుకా ఇంకా స్వాట్ చేస్తూనే ఉంటాడు. అబ్బాయికి బ్లడ్ పోతూ ఉంటుంది, కానీ బ్రతికే ఉంటాడు. టాంజిరో తనకి రెంగోకు స్వాట్ గార్డ్ ఇచ్చి తన కొత్త స్వాట్ కి పెట్టుకోమంటాడు. ఆ స్వాట్ గార్డ్ అబ్బాయికి పెద్ద గాయం అవ్వకుండా తనని కాపాడింది. తొకితోకి రెంగోకు తన అమ్మ నాన్న అన్నయ్య గుర్తొస్తారు. తొకితోకి తన గతం గుర్తొచ్చింది. గెన్యా సనేమి ఫ్లాష్ బ్యాక్ తెలిసింది. టాంజిరో నెజుకో గెన్యా హెయిర్ డీమన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డీమన్ ని ఓడించగలరా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.